యశ్వంత్ 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 వస్తున్నా. ఆ అమ్మాయి కాఫీ షాప్ రమ్మన్నప్పుడు అనుకున్నారా ఆ అమ్మాయి పెద్ద కంత్రి అని. వస్తా అని చెప్పాను కదా, రేపు మీ ఇంటికి వస్తా. అంటే వన్ డే లివ్ ఇన్ అన్నమాట. ఏంటే లివినా? అది కూడా వన్ డేనా ఏం చేస్తారా? నీకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తాను. ఏంటి శారీ కట్టుకున్నావు? కట్టుకున్నావు, ఇలా మీదకి వస్తున్నావేంటి? ఏ రావద్దా? ఎందుకు రాకూడదు? ఖచ్చితంగా రావచ్చు. కానీ ఇంతవరకు నన్ను టచ్ కూడా చేయనివ్వలేదు కదా. ఇప్పుడు ఇలా. నీకు ముందే చెప్పా కదా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తా అని. అవును అన్నారు, కానీ అన్నయ్య అని అడిగితే చెంప పగలు కొడతానన్నారు. ఊరికే నిన్ను టెస్ట్ చేద్దామని. కాసేపు సైలెంట్గా ఉండు. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతావు. కళ్ళు మూసుకో. ఎందుకు? మూసుకో. నేను చెప్పే వరకు తెరవద్దు. యశ్వంత్ యశ్వంత్ ఏ యశ్వంత్ లెగు. యశ్వంత్ యశ్వంత్ ఎప్పుడు చూడా ముద్దు ముఖం వేసుకొని పడుకోవడమేనా? ఇదంతా కళ, నిజం అనుకొని మురిసిపోయానే. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఏం లేదు, ఏదో కిక్కిచ్చే కళ వచ్చినట్టుంది కదా. మీకెలా తెలుసు? నువ్వు కలగండమే కాదు బయట కూడా కలవరిస్తున్నావు కదా. కొంపతీసి ఇదంతా వినేసిందా? ఫ్యాంటసీలు బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి. పద బయటికి వెళ్దాం. ఎందుకు? చెప్తే కానీ రావా? అంటే నా దగ్గర బైక్ లేదు. నా దగ్గర ఉంది కదా, పద. అలాగే డబ్బులు కూడా లేవు. నేనంత సాడిస్ట్ లా కనిపిస్తున్నానా? పద. నీ పొట్టి హలో హలో, వినిపిస్తుందా? ఒక్క నిమిషం బయటకు వస్తున్నా. హలో బిల్లు కట్టానికి ఎంతసేపు సార్? ఒక్క నిమిషం. సార్ బిల్లు కట్టండి సార్, ఆ పక్కన వేరే కస్టమర్స్ ఉన్నారు. సరే వాచ్ ఇచ్చేద్దాం. భయ్యా భయ్యా నేను ఇస్తాను. ఇతను మీ వాడేనా? అయిపోయింది. ఇదేదో ముందే చెప్పొచ్చు కదయ్యా, దానికి మైండ్లాగా ఉన్నావే. ఎక్కడికి వెళ్ళారు? కాల్ వస్తే పక్కకి వెళ్ళాను. అయినా డబ్బులు లేకపోతే వాచ్ ఇచ్చేస్తారా ఏంటి? గిన్నెలు తోమొచ్చు కదా. అంటే ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా. స్మార్ట్ బాయ్, కానీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు కదా. కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నువ్వే చెప్పు. సరే ఇంటికే వెళ్దాం. సరే పద. నువ్వు జరుగు, నేను డ్రైవ్ చేస్తా.
యశ్వంత్ సారీ యశ్వంత్, నువ్వు ఎక్కావనుకున్నాను, నిజం. సర్లే పద. యశ్వంత్, అయ్యో మళ్ళీ కోపం వచ్చినట్టుంది. యశ్వంత్, ఏం చేస్తున్నావు? కళ్ళేమని కుక్కట్పల్లిలో పెట్టొచ్చారా? కనబడట్లేదా? ఇల్లు ఉడుస్తున్నానండి. ఓవర్ యాక్షన్ చేయకు. ఇటివ్వు. అన్ని పనులు నువ్వే చేస్తావా? పర్లేదండి, నేను చేసుకుంటాను. నేనెవరిని? నీ 1 డే గర్ల్ ఫ్రెండ్ని అంటే పనులన్నీ షేర్ చేసుకోవాలి కదా. ఇవా నాకు పని తప్పింది. ఆ మంచం కింద ఈ చీపురు ఏంటి ఇలా ఉంది? ఈ చీపురు అస్సలు బాలేదు. ఇదిగో నువ్వే ఉంచుకో. మరి ఊడుస్తానని ఎందుకన్నావే? నీ పొట్టి భగవంతుడా. హలో, ఏం చేస్తున్నావు? గిన్నెలు కడుగుతున్నా. అన్ని పనులు నువ్వు ఒక్కడివే చేసుకుంటావా? నాకు ఇవ్వు, నేను చేస్తా. పర్లేదులేండి. నేనెవరిని? నీ 1 డే గర్ల్ ఫ్రెండ్ని అంటే పనులన్నీ షేర్ చేసుకోవాలి కదా. జరుగు, నేను చేస్తా. ఛీ, ఇదేంటి ఇలా ఉంది? ఇదిగో నువ్వే చేసుకో. నీ ఈ పిల్లేందో ఏమో. మళ్ళీ ఏం చేస్తున్నావు? నాకివ్వు, నేను చేస్తా. నేనెవరిని? నీ అమ్మో, దిస్ ఇస్ టూ హెవీ, ఐ కాంట్ డూ ఇట్. యశ్వంత్, ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెష్గా స్నానం చేసిన, చల్లగాలి కోసం పైకి వెళ్తున్నా. మీరు వస్తారా? నేను ఫ్రెష్గా స్నానం చేశా, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. సరే. ఈ 1 డే లివేనేందో నా దిమాకంతా దమ్దం చేస్తుంది. యశ్వంత్ వచ్చేసింది. ఇక్కడున్నావా? రానన్నావు? కింద కరెంట్ పోయింది. అయితే అమ్మో, నాకు చీకటి అంటే చాలా భయం. పైకి పెద్ద బిల్డప్ ఇస్తావే. ఏమైనా అన్నావా? ఏం లేదు. సర్లే, కరెంట్ వచ్చేదాకా ఇక్కడే ఉండు. అవును, నీకు నేను నచ్చలేదు కదా? అలా ఏం లేదు, మన ఇద్దరికి వర్కౌట్ అవ్వదు అంతే. ఈ కొంత టైంలోనే డిసైడ్ అయిపోయావా మన ఇద్దరికి వర్కౌట్ అవ్వదని? అంటే నేను నిన్నంత టార్చర్ చేశానా? మీరు కావాలనే చేశారని నాకు తెలుసు. అసలైన అలంకృత ఇలా చేయదు, అది నాకు ఎప్పుడో అర్థమైంది. మరి అర్థమై కూడా వర్కౌట్ అవ్వదని ఎలా అనుకుంటావు? మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా? యాక్చువల్లీ నిన్న మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ఫిక్స్ అయ్యాను రిజెక్ట్ చేయాలని చెప్పి. నాకు ఈ పెళ్ళి అబ్బాయిల మీద పెద్ద నమ్మకం లేదండి. అందుకే పెళ్లి చూపుల్లో వచ్చిన ప్రతి అబ్బాయి దగ్గర లివిన్ టాపిక్ తీస్తాను, అప్పుడు వాళ్ళే వద్దనుకుని వెళ్ళిపోతారు. అలాగే మీ దగ్గర కూడా లివిన్ అని చెప్పాను, కానీ మీరు ఒప్పుకున్నారు. నేను షాక్ అయ్యాను. ఎలా అయినా చేసి ఈ పెళ్ళి ఆపేయాలని ఫిక్స్ అయ్యాను. ఫైనలీ అదే చేశారు కదా, మీరు హ్యాపీయే కదా? సారీ అండి. పర్లేదులేండి, ఇదంతా ముందే తెలుసుంటే మీ పైన హోప్స్ పెంచుకునేవాడిని కాదు కదా. అయినా ఈ లివిన్ ఇవన్నీ నాకు సెట్ అవ్వదు. కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే చాలా నచ్చేశారు. నా లైఫ్ మొత్తం మీతో అని ఊహించుకున్నాను. కానీ ఒక్కరోజు మీతో గడిపాకే తెలిసింది మీకు నేనంటే ఇష్టం లేదని. మీరు నాతో నటిస్తున్నారని చెప్పేసి అర్థమైంది. అందుకే మన ఇద్దరికి వర్కౌట్ అవుతుందని చెప్పేసి అన్నాను. యాక్చువల్లీ నేను ఈ ఇంటికి వస్తున్నప్పుడే ఫిక్స్ అయ్యాను ఎలా అయినా చేసి నేను రిజెక్ట్ చేయాలని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది నేను రిజెక్ట్ చేయడానికి నా దగ్గర ఒక్క రీజన్ లేదని. ఎంత ఆలోచించినా నువ్వు నాకు కావాలని అనిపిస్తుంది. నేను నిన్ను ఎంత టార్చర్ పెట్టినా భరించావు. అసలు నేనంత రూడ్గా బిహేవ్ చేస్తున్నప్పుడు నాకు నేనే నచ్చలేదు. ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేదేమో అని చెప్పి నువ్వు వద్దనుకుంటున్నావు. ఎలా వదులుకోనరా నిన్ను?
యశ్వంత్, ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే లవ్ యూ టూ అని చెప్తారు. పెళ్ళయ్యాక చెప్తానులే. జస్ట్ కిడింగ్. ఐ లవ్ యూ.